నమస్తే, తాండవ న్యూస్కు స్వాగతం. కేంద్ర మంత్రిగా, రాజకీయ దురంధుడిగా పేరుగాంచిన బాబూజీ జగ్జీవన్ రామ్ పేద, బడుగు, బలహీన వర్గాలకు మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరము నడుచుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వంగా గీతా విశ్వనాథ్తో పాటు ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, జోహర్లు పలికారు. అనంతరం వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, ఎస్ఈసి సభ్యులు గండేపల్లి బాబీ, ఆనాల సుదర్శన్, ఉలవల భూషణం, బత్తుల సాయి, పెదపాటి నాగేశ్వరరావు, సమరౌతు లలిత, మసెన్ రెడ్డి, కొత్తెం దత్తుడు, బహురాలి తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కలిసి పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా నిలవాలని, మరి వారి కేంద్ర మంత్రిగా, రాజకీయ దురంధరుడుగా అందరికీ మార్గం చూపిన వ్యక్తి, అందరినీ కూడా మార్గదర్శకంగా ముందుకు నడిపించిన వ్యక్తి. అటువంటి వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో మరి ప్రజలకి అనేక ఇబ్బందులకి గురవుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల, అదేవిధంగా వారికి ఉన్న మరి ఏవైతే ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో, ఈ సందర్భంగా మేమందరం కూడా వారి యొక్క ఆశయాలను అనుగుణంగా తీసుకుని మేము ముందుకు నడవాలనుకుంటున్నాం. ఏమైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను కూడా ఈ రోజు తీసేసుకునే పరిస్థితికి, ఎందుకంటే ఎవరైనా అన్యాయం చేస్తే ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు, కానీ ప్రభుత్వం చేత అన్యాయం చేయబడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎలాగా ఈ ప్రభుత్వంలో ఎలా ముందుకు నడవాలి పేద ప్రజలందరూ అనేది ఖచ్చితంగా అందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఒక పట్టుదలగా, ఎవరైతే పట్టా హోల్డర్స్ ఉన్నారో పిఠాపురం పట్టణం గాని, పిఠాపురం రూరల్ కి సంబంధించిన గాని, ఎవరైతే పట్టాలకి లాక్కుని ఆ భూములు వేరే వారికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా మనం అందరూ వారికి పట్టాదారులందరికీ కూడా, పేదలకి, పేద మహిళలందరికీ, పేద కుటుంబాలందరికీ అండగా ఉండి వారు వెన్నంటి పోరాటం చేసి వాళ్ళకి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుంది. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.